హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాటర్ మిలన్ తినాలనిపించి బయటికి వచ్చాను. కానీ ఒక కేజీ 40 రూపీస్ తీసుకుంటుండు. ఇదేమన్నా న్యాయమా? మీ సైడ్లో ఎట్లా ఉంది రేట్స్? ఇక్కడ మాత్రం 40 రూపీస్ కేజీ వాటర్ మిలన్. మిగతా ఫ్రూట్స్ అన్నీ ఇష్టమే, కానీ అన్నిటికన్నా పిచ్చి ఏంటి అంటే వాటర్ మిలన్. సో అది తీసుకున్నాను. నెక్స్ట్ ఈ దగ్గరలో ఉన్న వ్యూ పాయింట్కి వెళ్ళాను. ఈ వ్యూ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మ్యాక్సిమంగా చూసే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను, కానీ ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడం నాకు అలవాటు అయిపోయింది. సో ఇది నా సిచ్యువేషన్. ఇంకా నైట్ ఇంటికి వచ్చే దారిలా ఈ లారీ ఉంది కదా, ఆ వేస్టేజ్ బాక్స్ని ఎట్లా పైనికి తీసుకుంటుందో అది వీడియో తీసి, నేను ఒకదాన్ని చూసానా, మీరు కూడా చూసి ఉండొచ్చు అని నేను కూడా అనుకుంటాను. కానీ నాకెందుకో ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇలా లారీ వేస్టేజ్ బాక్స్ని పైనికి తీసుకురావడం చూస్తూ ఉంటే నాకు వింతగా అనిపించి నేను షూట్ చేశాను. అది మీకు కూడా చూపిద్దాము అని అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. సో మ్యాక్సిమము ఏ టైంకి ఈ లారీని నేను చూస్తున్నాను అని అనుకుంటారో కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఏ టైం అనేది గెస్ చేయండి. ఐ థింక్ నైట్ టైమే, బట్ నైట్లో ఏ టైం అనేసి నేను పాయింట్ ట్రై చేస్తున్నాను. సో మీరు ఇది చూసి ఉంటే మీకు కొత్తగా అనిపించకపోవచ్చు, బట్ నాకు మాత్రం కొత్తగానే అనిపించింది. ఆ వేస్టేజ్ బాక్స్ కింద ఉన్నదాన్ని ఆ లారీ పైన ఎట్లా పెట్టుకుందో చూడండి ఒక్కసారి. నాకు మాత్రం వింతగా అనిపించింది. ఇది ఎక్కడో కాదండి, మా దగ్గరలో, మా ఇంటికి దగ్గరలో ఉన్న ఎర్రగడ్డ సండే మార్కెట్ జరుగుతుంది కదా, అదే ప్లేస్లో ఈ వేస్టేజ్ బాక్స్ని లారీ పైనకి ఎక్కించుకున్న తర్వాత ఆ లారీ వెళ్ళిపోయింది. బట్ ఇది నేను వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే, నా తీరంగా మీకు కూడా ఫస్ట్ టైం అనుకుంటే మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారేమో అనుకుని, మీకు కూడా తెలుస్తుంది కదా అనేసి ఈ వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో నైట్ అయినా కూడా ఏదైనా చేయాలి అనిపిస్తే నేను చేసేస్తాను. అది నా మైండ్ సెట్. ఇదే లాస్ట్ బ్లాగ్. ఇంక తర్వాత ఇంటికి వెళ్ళి మంచిగా శుభ్రంగా పుచ్చకాయ తినేసాను. ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాటర్ మిలన్ ఎలా ఉంది? ఎంతమంది వాటర్ మిలన్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.